సత్యవాణి గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతి సత్యవాణి గారు, చెప్పమ్మా. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వాటి మూలాల మీద మీరు ఒక రీసెర్చ్ చేశారు. అసలు బంగారానికి భారతదేశానికి భారతీయ మహిళకు మన మూలాలకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఎందుకు ఇంత మక్కువ? అసలు చాలా పెద్ద అవినాభావ సంబంధం ఉందమ్మా. మనకి చరాస్తి స్థిరాస్తి అని రెండు ఉంటాయి. అదే శ్రీదేవి భూదేవి అంటుంటాం మనం. అలాంటి క్షేత్రంలోనే ఉన్నాను నేను కూడా. అయితే భారతీయ మహిళలకి బంగారానికి ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది. ఇందాక చెప్పాను కదా, ఆలికి సింగారం అక్కరికి బంగారం అని. అలాగే స్వతంత్ర సంగ్రామంలో కూడా మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్యం కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా తల్లులందరూ కూడా బంగారాన్ని దేశం కోసం అర్పించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రిజీ చైనా ఉద్యమం వచ్చినప్పుడు కూడా మేమందరం బంగారం ఇచ్చాం. మొన్న నేను ఏపీ రాజధానికి కూడా నేను కూడా ఇచ్చుకున్నాను, మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే స్త్రీకి దానికి ఉన్నటువంటి గొప్ప అవినాభావ సంబంధం ఏమిటంటే, ఆమె ఒక లక్ష్మీ స్వరూపిణి. బంగారాన్ని ఒక లక్ష్మిగా భావించేటటువంటి ఒక గొప్పతనం మన భారతదేశంలో ఉంది. వ్యవసాయదారుల కుటుంబాల్లో ఎప్పుడూ కూడా క్యాష్ రూపంలో ధనం ఉండదు. వాళ్ళందరూ కూడా ఆ పాలమ్మో పిడకలమ్మో కొడుగుడ్లమ్మో ఆ డబ్బును ఆదా చేసుకుని బంగారాన్ని కొనుక్కుని పిల్లలకి నగలు చేయించుకుని వ్యవసాయంలో ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే దాని బ్యాంకులో కుదువు పెట్టుకుని మళ్ళీ వ్యవసాయాన్ని తిరిగి బ్రతికించుకోవడానికి ఆ రకమైనటువంటి అవినాభావ సంబంధం చాలా ఉంది మన కుటుంబాల్లో. పురుషుడేమో మనసుతో ఆలోచిస్తాడు, స్త్రీలు హృదయంతో స్పందిస్తారు. ఇందాక తల్లులందరూ ఎంత చక్కగా మాట్లాడారు. వాళ్ళు చూడండి, వాళ్ళకన్నా మించిన మేధావులు ఎవరు అసలు? పురుషులదందరిది థియరీ అయితే స్త్రీలదందరూ ప్రాక్టికాలిటీ. వాళ్ళకి తొందరగా మెంటల్లీ వాళ్ళకి తొందరగా మెచ్యూరిటీ వస్తుంది. వీళ్ళని మించిన ఎకనమిస్టులు ఎవరున్నారమ్మా? వీళ్ళని మించిన ఆర్థికవేత్తలు ఎవరున్నారు అసలు ప్రపంచంలో? కాబట్టి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆడవాళ్ల పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు స్టాంప్ డ్యూటీ లేకుండా చేసి స్త్రీలను గౌరవించారు. అలాగే ఇప్పుడు కూడా ఈ బంగారం మీద కూడా ఒక సరైనటువంటి స్పష్టతను తెచ్చి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆందోళనను పోగొట్టి జాతికి సరైనటువంటి దిశానిర్దేశం చేస్తారనేటువంటి నమ్మకంతో మేము ఉన్నాం. నిన్నటి నుంచి మొన్నటి వరకు గౌరవంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి మీద కించుక బాధ కలుగుతోంది. కాబట్టి అలాంటి అస్పష్టత లేకుండా స్పష్టమైన విధానాన్ని అరుణ్ జైట్లీ గారు లాంటి వాళ్ళందరూ, వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి స్పష్టత ఇస్తే ప్రజలలో ఈ ఆందోళన తగ్గుతుంది. ఈ బంగారం అనే దానికి స్త్రీలకి, ఎందుకంటే ఆరోగ్యపరమైన సూత్రాలతో పాటు ముక్కు పుడక వేసుకునే దగ్గర నుంచి చెవులకు పొగులు కొట్టుకునే దగ్గర నుంచి మాంగళ్యం ధరించే దగ్గర నుంచి అన్నింటిలో కూడా ఒక ఆరోగ్య సూత్రాన్ని కూడా పెట్టి మనకు నగలు ధరించుకోవడం అనేటువంటి సదాచారం మనలో ఉన్నది. అటువంటి దానిని మీరు ఇది ఇంతే ఉండాలి అంతే ఉండాలి నియమ నిబంధనలు పెడితే రేపు మరింతగా దానిని దొంగచాటుగా మగవాడు ఒక పలుపుతాడంట మొలతాడు కట్టుకుంటాడు. అప్పుడేంటి ఇప్పి చూస్తారా? ఏ విధంగా వీళ్ళు చెక్ చేస్తారు? ఏ విధంగా పట్టుబడతారు? అందుకని ఆ స్త్రీలందరూ చెప్పినట్టుగా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద చేపలని వదిలేసి ఈ చిన్న చిన్న చేపలను ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. ఇంకొకటి బాధ కలుగుతున్న విషయం ఏమిటంటే, ఏ భారతీయ సంస్కృతి అయితే ప్రపంచ దేశాలకు చాటి చెబుతూ గర్వపడేలా చేస్తున్న నరేంద్ర మోడీ గారికి ఒక విషయం తెలియాలి. ఇక్కడ భారతీయులందరినీ ఒక దొంగలుగా చూపిస్తున్నట్టు కనపడుతోంది నాకు. ఎంతో మంది నిజాయితీ పరులు పన్నులు కడుతూ లెక్కలు చూపిస్తూ చక్కగా జీవిస్తూ పన్నులు కడుతూ ఉన్నటువంటి వాళ్ళను కూడా ఒక 10% ఉన్నటువంటి ధనికుల కోసం వీళ్ళందరినీ కూడా దొంగలుగా చూపించడం అనేది కనిపిస్తోంది అనేది బాధ కలుగుతోంది. మరొక విషయం, ఒకప్పుడు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి డివైడ్ అండ్ రూల్ చేశారు. ఈ రోజున ధనిక వర్గానికి పేద వర్గానికి మధ్యతరగతి వర్గానికి మధ్యన విభేదాలు సృష్టించి మళ్ళీ ప్రపంచ జాతులందరినీ కూడా గందరగోళంలో పడేస్తున్నారు. ఇది ప్రపంచానికి జాతికి మంచిది కాదు. నల్ల కుబేరుల కోసం మొత్తం 120 కోట్ల భారతీయుల్ని బాధ పెట్టవద్దు, సంస్కృతి మీద దాడి చేయొద్దంటున్నారు సత్యవాణి గారు. అలాగే ఈ స్పెషల్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గారు కూడా పాల్గొంటున్నారు. నమస్తే అండి పద్మ గారు. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు కనీసం భర్తకే ఎంత బంగారం ఉందో చెప్పరు. అలాంటి వాళ్ళు ప్రభుత్వం వచ్చి నీ దగ్గర ఎంత బంగారం ఉంది, ఆ బంగారం బయటికి తీస్తా ఉంటే ఊరుకుంటారా? ఊహించినంత భయం అనేటటువంటిది నిన్నటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. మీరు కండక్ట్ చేసినటువంటి ప్రజాస్పందన కావచ్చు, లేకపోతే డిబేట్లో కావచ్చు, మొత్తం మీడియాకు సంబంధించినటువంటి అన్నిట్లో కూడా చాలా రోజుల నుంచి, అంటే ఈ పెద్ద నోట్లు రద్దు తర్వాత నెక్స్ట్ బంగారం మీదే ఉంటుంది అనేటటువంటి ఏదైతే భయపడ్డారో ఆ భయపడడం కూడా జరిగిపోయింది. అయితే ఈ భయం అనేటటువంటిది ఎంతలా ఉందంటే ఇవాళ దాదాపు ఏదో చైన్ స్నాచర్లకు భయపడి కాస్త ఈ మధ్య అంతగా బాహాటంగా నగలు వేసుకుని తిరగడం అనేటటువంటి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇప్పుడు ఒక మోడీ గారు పెద్ద చైన్ స్నాచర్ లా కనపడుతున్నారు మహిళలకి. ఎందుకంటే ఏమిటి బంగారం వ్యక్తిగత కాదండి, పాలసీ గురించి మాట్లాడుతున్నాం. నేను కూడా పాలసీని ఇది ఎట్టి పరిస్థితుల్లోని వ్యక్తిగతమైనటువంటి అంటే బంగారం జోలికి వస్తున్నారు అనేటటువంటి మహిళల్ని ఎంత కలవరపరుస్తుంది అనేటటువంటి ఇందాక చాలా మంది మాట్లాడినటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు అసలు బంగారంకి మహిళలకి అనేటటువంటి అవినాభావ సంబంధం అందులో ఒప్పుకోవాల్సినటువంటిదే. ఇంకొకటి ఏంటంటే ఇవాళ బంగారానికి సంబంధించినటువంటిది వాళ్ళ ఒక ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పొదుపు చేసుకుని ఇంకా వేరే చోట పెట్టరు. మిగతా వాళ్ళు మగవాళ్ళు చాలా షేర్స్ పెడతారు, లేకపోతే అంటే ఆడవాళ్ళు పెట్టరని కాదు, ఎక్కువ మంది డిపెండ్ అయ్యేది బంగారం మీదనే. వాళ్ళ పొదుపు అంతటిని కూడా ఇన్వెస్ట్ చేసేది బంగారం మీదే చేస్తారు. లేడీస్ వరకు కూడా అందులో ఏ రకమైనటువంటి వర్గమైనా ఏ రకమైన సామాజిక వర్గాలైనా కానీ చేసేది ఇన్వెస్ట్మెంట్ బంగారం మీద చేస్తారు. ఎందుకంటే మిగతా లోతులు తెలియవు కనుక, రియల్ ఎస్టేటు లేకపోతే షేర్లు లేకపోతే ఇంకొక మరొకటం అనేటటువంటి అంత లోతుపాతులు తెలియదు కనుక వీళ్ళు పొదుపు చేసింది జాగ్రత్తగా బంగారం తెచ్చుకుంటారు. అంటే ఒకటి అలంకరణకు ఉపయోగపడుతుంది అనేది ఒకటి, రెండు పెట్టుబడికి ఉపయోగపడుతుంది అనేది ఒకటి. ఇవాళ ఒక రోజులో వచ్చినటువంటి కల్చర్ కాదు ఇది. రెండు రకాలు పొదుపు అనేటటువంటిది, బంగారం అనేటటువంటి ఈ రెండు సంస్కృతుల మీద ఇవాళ వచ్చి పడింది సమస్య. పొదుపు అనేటటువంటిది చేసుకుంటున్నప్పుడు పెద్ద నోట్ల రద్దు అనేటటువంటి దాని మీద వచ్చినటువంటిది బ్లాక్ మనీని మొత్తం ఆపేస్తున్నారా, లేకపోతే ప్రజలు దాచుకున్నది కూడా ఇవాళ దెబ్బ కొడుతున్నారా అనేటటువంటిది అదొక చర్చ నడుస్తున్నటువంటి సమయంలోనే ఈ టైంలోనే ఇవాళ దాచుకుని బంగారం కొనుక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా జరుగుతున్నటువంటి ఇది మహిళల పైన దాడిగానే అందరూ భావిస్తున్నారు. ఈవెన్ బీజేపీకి సంబంధించి కొంచెం సానుకూలంగా ఆలోచించాలనుకునేటటువంటి వాళ్ళు, ఇందులో ఏమన్నా మంచి నిర్ణయం ఉందా అనేటటువంటిది వెతకాలనేటటువంటి వాళ్ళు, మనసారా ఆస్వాదిద్దాము కొన్ని మార్పుల్ని, ఈ దేశంలో కొన్ని మార్పులు జరగాల్సిందే. చాలా మంది మహిళలు కూడా మాట్లాడారు, మార్పులు జరగాల్సిందే, ఇది మార్పుకు సంకేతం అయితే నిజంగానే మార్పు జరిగితే దాన్ని వెల్కమ్ చేస్తాము. కానీ ఈ రకమైనటువంటి కండిషన్స్ అనేటటువంటి నిజంగా నమ్మలేకపోతున్నాము. అంటే ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి లెక్కలు చెప్పడం అనేటటువంటి దగ్గర నుంచి ఇది సామాన్యుడికే తగులుతోంది దెబ్బ అనేటటువంటిది ఈ రోజు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు వచ్చి సామాన్యుడికే తగిలింది. 1% నల్ల కుబేర్లకు సంబంధించి మీరు డైరెక్ట్ గా తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ ఏమీ తీసుకోకపోగా ఇవాళ మొత్తం కూడా పనులు కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ డబ్బులు బ్యాంకులో ఉన్నా కూడా జీతాలు లేకపోతే ఖర్చులకి కూడా డ్రా చేసుకోలేనటువంటి పరిస్థితి. దీనివల్ల ఒక 10 ఏళ్ళు వెనక్కిపోతున్నటువంటి వాతావరణం కనపడుతున్నటువంటి సమయంలో ఇవాళ బంగారం మీద మహిళలు ఒకటి ఏంటంటే ఇవాళ అసలు బంగారం ఎక్కడ ఎంత ఉందో మీకు తెలియదు నిజంగా. ఇవాళ ఏ దాడైనా సరే, ఏ ఇన్కమ్ ట్యాక్స్ దాడైనా సరే ఇవాళ భారతదేశంలో ఇన్ని సార్లుగా జరుగుతున్నాయి కదా, మీకు టాప్ 10లో ఎవరున్నారనేటటువంటి మీకు ఎప్పుడైనా దాడి జరిగిందండి? ఇవాళ ఇప్పుడు నల్లధనం పేరుతోటి మీరు ఎట్లా అయితే సామాన్యులు కడుపు కొట్టారో అదే రకమైనటువంటి దెబ్బ తగులుతుంది అనేటటువంటి ఒక భయాందోళన ఉండడంలో ఒక వాస్తవం ఉంది, దాన్ని ఆ వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఎవరు? మీరు పార్లమెంట్ లో అన్ని పార్టీలు కలిసి మేము ప్రజల్ని ఏమి భయపెట్టడం లేదు, వాళ్ళకి భరోసా ఇవ్వడానికి, ఈ దేశాన్ని మార్చడానికి మేము నిర్ణయం తీసుకున్నామని అన్ని పార్టీలు ఉమ్మడిగా ప్రకటిస్తే అది చాలా గొప్పగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓకే, ఇది రాజకీయపరమైనటువంటి నిర్ణయం, దేశంలో మార్పులకు నిర్ణయం అనేటటువంటిది అనుకుంటారు. కానీ మీరు చేసింది ఏంటి? అక్కడ చర్చ ఏమో బిల్లులు పాస్ చేస్తూ ఉంటారు, పోయేమో అక్కడ పార్లమెంట్ లో గొడవ జరుగుతూ ఉంటుంది. ఓ పక్కన ఈ బిల్లు, ఈ బంగారం మీద కూడా ఎప్పుడు వచ్చారు? ఇది దొంగ దెబ్బ కదా. ఇప్పుడు మొన్న ఐటీకి సంబంధించినటువంటి సవరణ చేసినప్పుడు పార్లమెంట్ లో అంతా ఆందోళన జరుగుతుంటే బిల్లు పాస్ చేశారు. ఈ బిల్లులోనే ఉంది దెబ్బ దెబ్బ, అది ఎవరు గమనించలేదు. ఇవాళ 60% నుంచి 85% బంగారానికి సంబంధించినటువంటి పన్ను విధించవచ్చు అనేటటువంటి మీరు దొంగదాన్ని తీసుకొచ్చారు. ఎక్కడ కూడా బంగారం అనేటటువంటి మెన్షన్ చేయకుండా ఆ రోజు కొంత మీడియా కొంత ఎక్స్పోజ్ చేసింది, బంగారం కూడా లెక్కలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ సవరణ బిల్లు వల్ల కూడా ట్వీట్ చేశారు కదా, వాటికి కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. అంటే వివాహిత స్త్రీ 500 గ్రాములు, అలాగే అవివాహిత 250 గ్రాములు, పురుషులు 100 గ్రాములు అని ఏదైతే ఉందో సహేతుకమైన బంగారానికి లెక్కలు చూపిస్తే గనక దానికి పన్ను ఉండదు అని. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి దాన్నే ఇవాళ సవరణ చేశారండి. ఇంతకు ముందు ఉన్నటువంటి ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటిది ఈ లెక్కలు, మగవాళ్ళకి 100, పెళ్లి కాని వాళ్ళకి 250 గ్రాములు, ఇవంతా కూడా ఒక ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దాని ప్రకారంగా ఒక యాక్ట్ చేశారు, దానికి సంబంధించి వాళ్ళ సవరణ చేశారు. సవరణ చేస్తూ దాని ట్యాక్స్ ని పెంచి వాళ్ళ మేము అడుగుతున్నది ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఇంతకు ముందు పన్నుకు సంబంధించినటువంటి చట్టాలు లేవా? ఉన్నప్పుడు ఎంతమంది మీద దాడి జరిగినాయి, ఎంత మీద మీకు జమ అయింది? ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ దాడుల్లో ఎంత బ్లాక్ మనీ మీకు జమ అయింది? ఇవన్నీ ఇట్లా వాస్తవాలు ఉన్నప్పుడు ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి బంగారం ఏ వర్గమైనా కావచ్చు, మహిళలకు సంబంధించి అది ఒక సెక్యూరిటీ. ఇక అందులో డబ్బున్న వాళ్ళ మీరు బిస్కెట్లు స్వాధీనం చేసుకోండి, లేకపోతే ఇంకెక్కడ పోగుబడి ఉన్నటువంటి దాన్ని చోట చేయండి, దాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయరు.
కానీ ఇవాళ 500 గ్రాములు అనేటటువంటిది ఇందాక సత్యవాణి గారు చెప్పారు. ఒక సంస్కృతి అనేటటువంటిది మీరు దేవతలను చూపించినప్పుడో లేకపోతే మరొకటి చూపించినప్పుడో వడ్డాణంతో సహా అన్ని నగలతో చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ మన సంస్కృతి అంటే ఒక వివాహం అంటే ఒక వేడుక అంటే ఇవన్నీ వేసుకోవాలి అనేటటువంటి అరవంకిల దగ్గర నుంచి పాపడ బిళ్ళల దగ్గర నుంచి ఇవన్నీ వేసుకోవడం అనేటటువంటి అదొక సంస్కృతిలో భాగం అయిపోయింది. అంతే తప్ప అదొక ఎగ్జిబిషన్ అనేటటువంటి ఎవరు అనుకోలే ఇప్పటిదాకా. అదే నగల నడిచొచ్చే నగల దుకాణం అని జయలలితను అన్నారు తప్ప అది పొలిటికల్ గా రైట్ అండి. మళ్ళీ ఈ పాయింట్ మీద డిస్కస్ చేద్దాము. ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు కూడా ఉన్నారు. పాపారావు గారు, ఇంట్లో ఉన్న బంగారం అంతా బయటకు వచ్చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందా? అంటే బంగారం బయటికి రావడం ఇక్కడ ఇష్యూ కాదు. ఇష్యూ ఈస్ క్వైట్ డిఫరెంట్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బంగారం మీద దాడి జరిగింది. ముందు మొన్న డిమానిటైజేషన్ లో భాగంగా 500,000 రూపాయల నోట్లు రద్దయినాయి. ఆ క్రమంలో జరిగిన ప్రాసెస్ లో కూడా వేరే అసెట్ అయినటువంటి రియల్ ఎస్టేట్ చాలా తీవ్రంగా దెబ్బతింది. అది ఇప్పుడల్లా కోలుకునే అవకాశం లేకుండా చేయగలిగారని ఎందుకు చెబుతున్నాను కారణం చెబుతా. ఏంటంటే భారతదేశ సైకాలజీలోనే ఫిజికల్ అసెట్స్ పట్ల చాలా మమకారం ఉన్నది ప్రజలకి. ఫిజికల్ అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్. వీటి పట్ల భారత సంస్కృతిలోనే గోల్డ్ పట్ల విపరీతంగా ఉంది, రియల్ ఎస్టేట్ కూడా మొగ్గు. అంతేగాని భారతదేశంలో ఎవరు ఫైనాన్షియల్ అసెట్స్ వైపు వెళ్లరు. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే స్టాక్ మార్కెట్లోనో బాండ్స్లోనో వీళ్ళు పెట్టరు. అయితే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జరుగుతుంది, మీరు భయం కలిగించేది, ఆందోళన కలిగేది, ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటే ఆందోళన కలిగించే విధంగా ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి యాక్షన్స్ కానీ పాస్ చేస్తున్నటువంటి బిల్లులు కానీ ఉన్నాయి. ఇంతమంది రియాక్ట్ అవుతున్నారు. ప్రభుత్వం ఉద్దేశం కూడా అదే, ఆందోళన కలిగించడం, బంగారం పట్ల ఒక భయాన్ని ఇంకోసారి కొనాలంటే షాప్లోకి పోయి భయాన్ని కలిగించడం వాళ్ళ టార్గెట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ గా చూడండి, ఇది నిన్న 29వ తారీఖు హిందూలో వచ్చిన ఆర్టికల్. నేను మొదటి 20 రోజుల నుంచి చెబుతున్నా కూడా ఇది ఈ విషయంలో నా సంబంధించినంత వరకు మరి టీవీలో కానీ ఇది 29వ తారీఖు హిందూ పత్రికలో వచ్చిన ఆర్టికల్. హిందూ ఇది కెన్ ఇండియన్ షిఫ్ట్ అవే ఫ్రమ్ ఫిజికల్ అసెట్స్. ఫిజికల్ అసెట్స్ నుంచి భారతీయులు పక్కకి జరుగుతారా అని. ఎందుకంటే ఫిజికల్ అసెట్స్ నుంచి జైల్లో జరగాలంటే వీళ్ళకి ఫైనాన్షియల్ అసెట్స్ వైపు వెళ్ళాలి. అంటే షేర్ మార్కెట్ల వైపు వాటి వైపు వెళ్ళి ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా వీళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టాలి. ఎందుకు? ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్ అంటే ఎఫ్ఐఐలని మనం అంటాం, షేర్ మార్కెట్లోకి వచ్చి పెట్టుబడులు పెట్టే బాగా అతిపెద్ద ఫైనాన్స్ సంస్థలని ఎఫ్ఐఐలని ఉంటాయి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు వచ్చి మన మార్కెట్లో పెట్టుబడులు పెడితేనే షేర్ మార్కెట్లో పెరుగుతాయి, సెన్సెక్స్ అనేది బాగా పైన ఉంటుంది. దీనికోసం ఏంటంటే మొత్తం ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, మనం ఇది స్పష్టత కాకపోతే మనకేది అర్థం కాదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం గత ఎన్నో సంవత్సరాలుగా నడుస్తుంది షేర్ మార్కెట్ ఓరియంటెడ్ గా నడుస్తుంది. ఆ షేర్ మార్కెట్ ని పెంచడం, దలాల్ స్ట్రీట్ లో షేర్ మార్కెట్ తాలూకు సెన్సెక్స్ పడిపోతే గనక అప్పటికప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అవసరం అయితే వచ్చి టీవీలో భరోసాలు ఇవ్వటం, అది మళ్ళీ పెరిగిందాక జాగ్రత్తలు తీసుకోవటం. దాని చుట్టూనే ప్రపంచంలో ఈ రోజు ఈ దేశంలో మొత్తం తిరుగుతుంది ఫైనాన్స్ పెట్టుబడుల చుట్టూ. ఎందుకంటే ఆ ఫైనాన్స్ పెట్టుబడులు ప్రపంచంలో అన్ని దేశాల కంటే శక్తివంతమైనవి. రైట్ పాపారావు గారు, మీరు చెప్తున్నట్టు ఈక్విటీ బాండ్ల మీద మొగ్గు చూపేందుకు ప్రోత్సహిస్తుంది, డైవర్ట్ చేస్తుంది అంటున్నారు. కానీ బ్లడ్ లోనే ఉంది, భారతీయ బ్లడ్ లో ఉన్నదాన్ని భయంతో పోగొట్టాలని చూస్తున్నారు. మీరు రియల్ ఎస్టేట్ మీద అయితే పోగొట్టగలిగారు. రియల్ ఎస్టేట్ మీద దాని జోలికి పోకుండా చేతులు కాల్చి పడిపోయి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన అన్ని వాల్యూస్ పడిపోయినాయండి మొత్తం. కాబట్టి 2-3 ఏళ్ల పాటు అంటే నేను గొప్ప ఫీల్డ్ రియల్ ఎస్టేట్ అని నేను చెప్పటంలా, కానీ పడిపోయింది. చాలా మంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. లైవ్లీహుడ్ అది, మీరు మంచి లైవ్లీహుడ్ ఇచ్చి దాన్ని తీసుకోవాలి. కానీ షేర్ మార్కెట్లోకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి తరివేయటం అనేది పద్ధతి కాదు. కాబట్టి అది జరిగింది రియల్ ఎస్టేట్ డౌన్. కానీ గోల్డ్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే 8వ తారీఖు డిక్లేర్ అయిన తర్వాత డిమానిటైజేషన్ 10-11 తారీఖుల్లో 10 రెట్లు ఎక్కువ అమ్ముడుపోయింది గోల్డ్. 8వ తారీఖు 250 టన్నులు ఇంపోర్ట్ అయితే దేశంలోకి, 10-11 తారీఖుల్లో 2,500 టన్నుల చొప్పున ఇంపోర్ట్ అయింది. 12వ తారీఖు ఆగింది. ఎందుకంటే 11వ తారీఖు 12వ తారీఖు పొద్దున కొంచెం దాడులు జరిగేసరికి దానికి జనరల్ గా వ్యాపారస్తుల దాంట్లో కొంచెం తగ్గింది. అయితే నేను చెప్తుంది ఒకటి స్పష్టంగా, ఇదంతా ఎందుకంటే వీళ్ళేదో గోల్డ్ మీద మనం అనవసరంగా పెడుతున్నామని ఆలోచించడం, లేకపోతే ఇది బ్లాక్ మనీ గురించి కాదు. అసలు చర్చ అంతా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇదంతా క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ బ్లాక్ మనీ. దీనిలో జరుగుతుంది ఎందుకంటే మీరు 10.4% ఉన్న క్యాష్ మీద పెట్టారు దాడి. క్యాష్ ఎంత ఉంది ఇండియన్ ఎకానమీలో? 1000 రూపాయల నోట్లు, 500, 100, 50, 20 ఎన్ని నోట్లు ఉన్నాయి? ఈ మొత్తం కలిపితే దేశ ఆర్థిక వ్యవస్థలో 10.4%, 10.4% ఇది. 90% వేరే రూపంలో ఉంది. బ్లాక్ మనీ అంతా వేరే రూపంలో ఉంది. కాబట్టి మీరు బ్లాక్ మనీకి గురిపెట్టామని 500, 1000 రద్దు చేసి దేశాన్ని కల్లోలపరిచి చేసే పని మొత్తం బ్లాక్ మనీ కాదు. అక్కడ వ్యవహారం బ్లాక్ మనీ వేరే చోట్ల ఉంది. కార్పొరేట్ల దగ్గరే బ్లాక్ మనీ ఎక్కువ ఉందనేది అందరికీ తెలిసిన జగవిదితో. కానీ దాని మీద పోరాటం జరగల. అన్నా హజారే గారు కూడా తాత్కాలికంగా అవినీతి మీద చేశారు తప్పితే కార్పొరేట్ బ్లాక్ మనీ మీద ఆయన నోరెత్తల. కాబట్టి ఏంటంటే అక్కడ ఉన్న దాన్ని వదిలేసి మీరు 10.4% మీద టార్గెట్ పెడితే బ్లాక్ మనీ మీద ఎలా ఉంది? టార్గెట్ మొత్తం ఏంటంటే ఫిజికల్ అసెట్స్ మీద
దెబ్బతీసేటట్లయితే కానీ కదలరని. మీకు ఎంతకు ముందే చిదంబరం గారు ఆయన అధికారంలో ఉండగా యూపీఏ ఆయన పదే చెప్పేవాళ్ళు, మీరు గోల్డ్ కొనకండి, గోల్డ్ వేస్ట్ అని చెప్పి పదే చెప్తా దానికి స్టాక్స్ను ఈ ఆల్టర్నేటివ్ అని చెప్పేవాళ్ళు. కాబట్టి ఈ ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుంది. మొన్న మధ్య ఒక పేపర్లో వచ్చిన హెడ్డింగ్ ప్రకారం కూడా ఆ రోజు కనపడింది ఏంటంటే గోల్డ్ లో పెట్టకుండా ఫిజికల్ అసెట్ గా దాన్ని కొనకుండా ETF లో బాండ్ లో పెట్టించడం కోసం భయపడతామని కాదు, ఎందుకంటే వాళ్ళు మూలాలు సంప్రదాయం కాదు, తమ డబ్బు కోల్పోతా ఉన్నది ఎవరికైనా భయం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? దాని సమస్య వాళ్ళకున్న వెల్త్ కి సంబంధించిన దాని విషయంలో ముఖ్యంగా ఇది మధ్యతరగతికి సంబంధించింది. ఇది దీనిలో భయం లేకుండా ఎలా ఉంటుంది? భయం ఉంటుంది ఖచ్చితంగా. భయం అంటే దాన్ని డైవర్ట్ చేయాలని. ఇది చూడండి ఇక్కడ స్పష్టంగా ఈ ఆర్టికల్లో కూడా డిమానిటైజేషన్ కుడ్ బి one step that can aid a move into the financial assets. Demonetization అనేది ఒక స్టెప్. ఏ విధంగా చేయటంలో? ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ ఎకానమీగా ఆ దిశగా తీసుకెళ్తున్న ఒక స్టెప్ గా దీన్ని చూడాలని. అంటే గతంలో గోల్డ్ మానిటైజేషన్ అనే స్కీమ్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి మంచి మాటలతో అవును స్కీములు పెడితే అవటల్లా మంచి మాటలు చెప్తే ఇండియన్ భారతీయులు వింటలేదు. వాళ్ళ లెక్కలు అది మంచి మాటలు. షేర్ మార్కెట్ లో పెట్టించేది వాళ్ళ లెక్క మంచి మాటలతో చెప్తే వీళ్ళు వింటలేదు కాబట్టి ఒక దెబ్బకు భయపెట్టాలని నిర్ణయించుకున్నారు. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడుల ఒత్తిడి భారతదేశ ప్రభుత్వం మీద కూడా చాలా తీవ్రంగా ఉంది. దానికి తార్కాణమే నేను చెబుతా. ఈ రోజు మార్కెట్లన్నీ పడిపోతా, గ్లోబల్ గా అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులకు ఎక్కడ మా లాభాలు సంపాదించుకునే దారులు మూసుకుపోతుంటే భారతదేశంలో ఉన్నటువంటి దీని అన్ని పెన్షన్లు కూడా అంతేగా. పెన్షన్ నిధులు, PF నిధులు అన్ని దానిలో తీసుకెళ్లి పెట్టిస్తున్నారు. బలవంతా ఎంప్లాయీస్ తో అదే గొడవ, ఇప్పుడు జరుగుతున్న గొడవ అంతా ఎంప్లాయీస్ తో. ఈ నిధులన్నీ దానిలో పెట్టేటట్లయితే అవి ఫైనాన్స్ పెట్టుబడులు. ఎకనమిస్ట్ గా మాట్లాడుతున్నారు కానీ సగటు భారతీయ మహిళ మనోగతం కాదు అదే చెప్తున్నారు. దెబ్బ తీస్తా ఉంటున్నారు. LB నగర్ వెళ్దాం, అక్కడ మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం ప్రతిభ అక్కడ ఉన్నారు. ప్రతిభ ఏమంటున్నారు? వాళ్ళ నియంత్రణ మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఇంట్లో బంగారానికి లెక్క చెప్తామంటున్నారా? మా బంగారం మా ఇష్టం అంటున్నారా? రైట్ దేవి, మనం ఇందాక నుంచి రకరకాల అభిప్రాయాలు వింటూ ఉన్నాం. అయితే ఇప్పుడు వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే గ్యాప్ లో మేనిఫెస్టో విషయం లేవనెత్తుతున్నారు వాళ్ళు. బీజేపీ పార్టీ చెప్పిందేంటి, మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరిచారు, అవి నచ్చే కదా మేము ఓటు వేసాం, కానీ ఈ రోజు మోడీ చేస్తుంది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే మీరు వాళ్ళ అభిప్రాయాలు వినండి దేవి. ఈ రోజు నేను ప్రధానమంత్రి మోదీ గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అండి. తను ప్రచారానికి వచ్చినప్పుడు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే నల్ల కుబేర్ల లిస్ట్ ఉంది మా దగ్గర, స్విస్ బ్యాంక్లో దాచుకున్న డబ్బు ఉంది, వాళ్ళందరి లిస్ట్ ఉంది. ఆ లిస్టు ప్రకారం వాళ్ళని బయటకు తీసి నేను మామూలు సామాన్య ప్రజలకి జీరో అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, నేను వాళ్ళందరికీ డబ్బు పంచుతాను, సామాన్య ప్రజల్ని కూడా అందరినీ ఒకే రకంగా బ్రతికేటట్టుగా చేస్తాను అని ఒక మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా మామూలు ప్రజలు, మహిళలు ముందుగా తన మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని మెచ్చుకొని ఓటేసి గెలిపించి ప్రధానమంత్రిని చేశాము. పోనీ ఓకే, ఇప్పుడు నల్ల కుబేర్లు అందరూ ఎప్పుడో వైట్ చేసుకురో లేదో అదైతే నడుస్తుంది, బయట వింటున్నాము, వాళ్ళకి ముందే తెలుసుంటుందని మేము మా మహిళల అభిప్రాయము. వాళ్ళు బాగానే ఉన్నారు. సామాన్య ప్రజలు ఇప్పుడు ATM ముందు సామాన్య ప్రజలు కనిపిస్తున్నారండి, బ్యాంకుల ముందు, ATMల ముందు పెద్దవాళ్ళు ఎవరు కనిపించలేదు. ఆ 2000 నోటు పట్టుకొని కూడా పోవడం ఇబ్బందే ఉంది. అన్ని సామాన్య ప్రజలే బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు గోల్డ్ విషయంలో కూడా మా మహిళలు బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ప్రచారంలో మీరు పెట్టిన మేనిఫెస్టోలు చూసి ఎన్నుకున్నారు. ఇప్పుడు మహిళలను ఇంత ఇబ్బంది పెడితే మాత్రము ప్రభుత్వాలే కూలిపోయిన రోజులు ఉన్నాయి చరిత్రలో. ఎన్ని మహిళల దగ్గరికి రావద్దండి, మహిళలు ఒక శక్తులు కాబట్టి మహిళలతో పెట్టుకోండి. ప్రధానమంత్రి మోదీ గారికి మహిళలందరి తరఫున మహిళలతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని చెప్తూ ఉన్నారు. మీరు మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. మోదీ గారికి చాలా ధన్యవాదాలు ఇలాంటి చేసినందుకు, బ్లాక్ మనీని బయటికి తీస్తున్నందుకు. కానీ స్కూల్ ఫీజుల మీద కూడా ఒక పరిమితి విధించాలి. మేము కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించాలనుకుంటున్నాం కానీ మేము చదివించలేకపోతున్నాం. మేము చదువుకోలేదు, మా పిల్లల్ని చదివించాలంటే మేము చదివించలేకపోతున్నాం అన్ని లక్షల ఫీజులు పెట్టి. కానీ ఆ స్కూల్ ఫీజుల మీద కూడా కొంచెం పరిమితి విధిస్తే మేము కూడా ఆ స్కూళ్ళలో చేర్పించి మా పిల్లల్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అయితే దేవి, ఇక్కడ ఈవిడ చెప్తున్న పాయింట్ ఏమిటంటే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి ఆ లక్షల రూపాయలు డొనేషన్లు కట్టడానికి, సంవత్సరం తిరిగితే ₹1,00,000 ఫీజు కట్టడం కోసం ఆ బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటున్నాం. దేనికోసం అయితే మేము బంగారాన్ని జాగ్రత్త చేసుకుంటున్నామో, దేనికోసం అయితే కొంటున్నామో వాటి మీద పరిమితులు విధించండి అని ఇక్కడ మహిళలు అంటున్నారు. మీరమ్మా? నా పేరు విమల. ఇప్పుడు బంగారాన్ని గురించి అందరూ ఇది చేస్తున్నారు. బంగారాన్ని పెద్దవాళ్ళు అయ్యి ఉన్నప్పుడు వాళ్లకు పెద్ద బంగారమే ఉండాలి. కొడుకులు కోడళ్ళు బంగారాన్ని బట్టే వాళ్లకు సేవలు చేస్తున్నారు. కాబట్టి బంగారం మీరు ఇట్లా బ్లాక్ మనీ లాగా చేసి మీరు వేరే అవకాశం ఇవ్వద్దు. ఎప్పుడైనా సరే బంగారాన్ని గురించి మీరు మీ దగ్గర ఎంత బంగారం ఉంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకునే మీ కొడుకులు కోడళ్ళు మీకు ఆదరణ చూపిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు. ఎందుకంటే మీ తర్వాత వాళ్ళకి వస్తుందనే ఉద్దేశం అది. సో మీరు మీ దగ్గర బంగారాన్ని ఉంచుకోవాలి. పెద్దవాళ్ళు బంగారాన్ని ఉంచుకుంటేనే మగపిల్లలు కానీ, కొడుకులు కానీ, కోడళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకు చేయగలుగుతారు. నా పేరు సీత అని. ఇంతవరకు మహిళలందరూ కూడా వాళ్ళ మనసులోని మాటలన్నీ కూడా
బాధలు వ్యక్తం చేశారు. ఇకనైనా కూడా మోడీ గారు మమ్మల్ని అర్థం చేసుకొని ఆడవాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు రాకుండా బాగా చూసుకుంటారని మేమందరం కూడా ఆయన్ని అభినందిస్తూ మేమందరం వేడుకుంటున్నాం. ఇదే మాట్లాడండి. హలో మోడీ గారు, ఏంటండి మీరు ఎక్కడ పోయినా మీరు కోట్లు వేసుకొని మంచిగా చేయగలుగుతారు. మరి మాకు లేడీస్కు ఏమున్నది, బంగారం పెట్టుకుంటే హారాలు పెట్టుకుంటేనే మాకు అక్కడికి పోతే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఇంటి చేస్తే కోడళ్ళు కొడుకులు ఉన్నారు కాబట్టి తులమో మాసమో సంపాదించుకొని కూడా పెట్టుకుంటే ఇప్పుడు బయటకు తీసి బజార్లో పెట్టి మమ్మల్ని అందరూ ఇది చేస్తున్నారు. మీ దగ్గర ఇంత ఉన్నా మాకు ఇవ్వలేదని ప్రశ్న తెస్తున్నారు. అప్పుడు మేము ఏం చేయాలి? మీరు ఏం చేయాలి అంటున్నారు? మీరు బ్లాక్ మనీ గురించి చేస్తే మీరు నల్ల బంగారం తీస్తామంటే మీరు గంటలు బ్యాంకులలో పెడుతున్నారు. మమ్మల్ని 2000 నోటు కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని అక్కడ ఎక్కడ పోయినా రేషన్ షాప్కి పోయినా ఎక్కడ పోయినా మాకు ఇవ్వట్లేదు. మళ్ళీ మీరు పెద్దవాళ్ళకు ఆధారం ఏముంది? మాకు బంగారం అని ఉంటే ఎవరైనా ఒకరు పోషకర చేయగలుగుతారు. వేరే పక్కింటి వాళ్ళైనా ఎదురింటి వాళ్ళైనా ఎవరైనా చుట్టాలో బంధువులు తులం ఇస్తామంటే వచ్చి మాకు సేవ చేయగలుగుతారు. మాకు ఇప్పుడు 60 ఏళ్ళ వయసు వచ్చింది. ఇప్పుడు మాకు ఎవరు చేయాలి? హెల్ప్ చేయాలి. ఎవరు చేయాలి? కాళ్ళు లేవు ఇప్పుడు మాకు. అందుకోసమని బంగారం అనేది మహిళకు ప్రతి ఒక్కరికి కావాలి భావిస్తున్నాము. కానీ మోడీ గారు ఏదో విధించారని చెప్పడం లేదు. ఇలాంటి పెద్దవాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు. హలో మోడీ గారు, నమస్కారం అండి. మీరు ఎట్లా మేము మహిళల మీద ఇట్లా చేస్తే మా భర్తలు ఇచ్చిన డబ్బును మేము కూడా పెట్టుకొని అందులో పైసా దాచుకొని బంగారం కొనుక్కుంటే మేము కొడుకులు ఇచ్చిన పైసలు కూడా నెల జీతాలు ఏమన్నా ఖర్చుకు తీసుకో అమ్మ అని అంటే కూడా మేము వాడుకుంటే ఆ పైసలు తీసుకొని కూడా బంగారం కొనుక్కుంటే ఇప్పుడు వేసుకొని దాచుకొని పైసలన్నీ బంగారం బట్టలకే కానీ మేము దేనికి పెడతామండి ఆడోళ్ళము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక్కొక్క మహిళ కూడా అపర కాళిలా మారిపోయి ప్రభుత్వం మీద రివర్స్ అయ్యేటట్టు కనిపిస్తోంది. ఈ డెసిషన్ చూసినట్లయితే ఎవరు కూడా మహిళలు ఒప్పుకోవడం లేదు. మహిళలతో పెట్టుకుంటే ప్రభుత్వాలే పడిపోతాయి, నిలబెట్టిన వాళ్ళు మాకు పడగొట్టడం తెలియదా అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేవి, ఓవర్ టు స్టూడియో. ఎస్ ప్రతిభ, థ్యాంక్ యూ. పోపుల పట్టెలో ఉన్నటువంటి కరెన్సీ మీద కన్నేస్తే ఊరుకున్నాం కానీ ఇనప్పెట్టెలో ఉన్న మా బంగారాన్ని ముట్టుకుంటే మాత్రం తిరుగుతా ఉంటున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది.